సంక్రాంతి సమీపించడంతో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా మారింది. సంక్రాంతికి వచ్చిపోయే ప్రయాణికులతో ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసింది. ప్రత్యేక బస్సులు వేసినా అధిక రద్దీ వలన అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో టికెట్ల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కళ విశాఖకు వచ్చేసింది. సుదీర్ఘ ప్రాంతాలకు కూడా చాలా మంది ప్రయాణికులు వెళ్తున్నారు. విశాఖపట్నం ఉన్న వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా విశాఖపట్నం రావడంతో ఇక్కడంతా చాలా రద్దీగా ఒక పండగ వాతావరణం నెలకొంది. అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అంటే మేము ఇక్కడ చదువుకుంటున్నాం వైజాగ్లో, మాది పాడేరు వైపు. సో ఇప్పుడు హాలిడేస్ కానీ పాడేరు వెళ్తున్నాము. సో హాలిడేస్ కదండి, చాలా హ్యాపీగా పొంగల్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా హడావిడిగా షాపింగ్లు అవన్నీ అయ్యాయి. కానీ ఇక్కడ చూస్తే చాలా రషింగ్గా ఉంది. కొంచెం ఇబ్బంది అవ్వచ్చు వెళ్ళటానికి, కానీ ఏదో ఒకలా చేసి. ఎలా ఉన్నాయి రేట్స్? ఎలా ఉన్నాయి? మీరు బస్ టికెట్ తీసుకున్నారా? ఇంకా తీసుకోలేదు, బట్ బయట వినడం అయితే కొంచెం కాస్ట్లీగానే ఉందని చెప్పారు. సో అలాగా ఇంకా తెలియదు కాస్ట్ అనేది. ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము పాడేరే వెళ్తున్నాం. ఇక్కడ కూడా చదువుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా రష్గా ఉంది. ఇప్పుడు బస్సు దొరుకుతుందో లేదో కూడా తెలియదు మాకు. అంటే లైక్ చూస్తే నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుండి. కాబట్టి బుక్ చేసుకోవాలా మీరు? లేదు, బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో ఇంకా చూస్తాము. మరి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? వెయిట్ చేయాలి మరి ఈవినింగ్ దాకా. మళ్ళీ స్పెషల్ బస్సులు కూడా వేశారు, మీకు ఆ విషయం తెలుసా? తెలుసు, కాకపోతే అది కూడా ఫిల్ అయిపోయింది. సో ఈవినింగ్ దాకా చూసి ఓకే చూడొచ్చు మనం ఏపీఎస్ ఆర్టీసీ ద్వారకా నగర్ బస్ స్టేషన్ అంతాను ప్రయాణికులు స్టూడెంట్తోనే చాలా రద్దీగా ఉన్నది. అమ్మ, మీరు సంక్రాంతి కదా వచ్చారు? అవును సార్. ఎక్కడి నుంచి అమ్మా? గుంటూరు నుంచి వస్తాను సార్. అంటే ఇక్కడికి వచ్చారు? ఇక్కడ వైజాగ్లో రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగాను సార్. ఇప్పుడే శ్రీకాకుళం వెళ్తున్నాను సార్. అంటే ఎలా ఉన్నాయి రేట్స్ కానీ ఇక్కడ బస్ ఫేర్ కానీ? సంక్రాంతి సీజన్ కదా, రేట్స్ అనేవి పెరిగాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లు కానీ అన్నీ చాలా రద్దీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు తమ స్వస్థలాలకి వెళ్ళాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే బస్సులు, ప్రత్యేక బస్సులు కూడా ఏపీఎస్ ఆర్టీసీ నడిపిస్తున్నారు. అవి కూడా సరిపోవటం లేదని, అందుకే తాము వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. దీంతో విశాఖ ద్వారకా బస్ స్టేషన్లోని ప్రయాణికులతో చాలా సందడిగా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ.